పాలకుర్తి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఒక సంఘటన ఆయనను హట్ చేసింది. దీంతో ప్రజల దగ్గరికి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే ఒక భరోసాని ఇస్తున్నారు. అసలు ఆ పెయిన్కి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు ప్రజా బాట పట్టారు? ఆయనే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరెడ్డి గారు, నమస్కారం. నమస్కారం అండి. ఏంది అసలు జనం బాట పెట్టారు అంటే ఎప్పుడు 25 ఇయర్స్ నుంచి ఎప్పుడూ నేను ప్రజల్లో ఉంటూ నా బిజినెస్ చేసుకుంటూ కూడా దాంట్లో నేను సంపాదించుకున్న దాంట్లో ఒక రూపాయల 30 పైసల నుంచి అది సరిపోతలేదని 40 పైసల వరకు పేదలకు సేవ చేయడానికి నాకు వచ్చిన అమౌంట్ కొంత పక్కకు పెట్టేసేసి సేవా కార్యక్రమాలకు వినియోగించుకోవడం జరుగుతుంది. సొంత గ్రామాన్ని కూడా చేయాలని చెప్పేసి కోవిడ్ టైంలో కానీ స్కూలుకు కానీ టెంపుల్స్కి కానీ గ్రామానికి కానీ మా మైలారానికి ఎంత చేయాలని అంత చేసిన నేను. ఒక మైలారం అనే కాదు, 2 రాష్ట్రాలలో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఎక్కడ ఈ మన గుళ్ళకు కానీ బళ్ళకు కానీ లేకుంటే పేదవాళ్ళ చదువులకు కానీ అలాగే చావుల కంటే బతుకుల కంటే కష్టాల కంటే సుఖాలు అన్నిట్లల్లో వాళ్ళతో పాలు పంచుకుంటూ వాళ్ళలో అడుగై ఒక ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అందరికీ పరిచయం చేస్తూ దాని మీద సేవా కార్యక్రమాలు చేస్తూ 25 ఇయర్స్ నుంచి ప్రయాణం సాగుతుంది. ఇక ముందు కూడా ఈ ప్రయాణం సాగుతుంది. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అసలు అడిగి ఎక్కడ పడ్డది? పక్క వాళ్ళు అన్నం తినకుంటుంటే నా బాక్స్లకు తీసేసి నేను ఇంత పెట్టేటోని. ఎందుకంటే ఎవరైనా పేదవాడు ఆకలితో ఉంటే నేను వాళ్ళకింత పెడితే తప్ప నేను తినను. అవసరం అనుకుంటే నేను పెట్టే బాక్స్ కూడా చాలా సందర్భాల్లో ఇచ్చిన సందర్భం ఉంది. అంటే నేను ఒకటే కోరుకుంటా, మనం బతికిన రోజులు ఎన్ని రోజులు బతికినా ఎలా బతికినా అని కాకుండా బతికిన రోజు వీళ్ళలాగా బతకాలని కోరుకుంటా నేను. ఎందుకంటే అది ప్రజాసేవలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్ళడంలో ఆ తృప్తి సంతృప్తి అన్నది అది ఉంటుంది. అది ఎన్ని వేల కోట్లు వచ్చినా కానీ అది వెలగట్టలేము. అందులో భాగంగానే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. 24 ఇయర్స్ మీకు కూడా భవిష్యత్తు తెలిసి ఉంటుంది. రాజమండ్రిలో ఫ్లడ్స్ వచ్చింది. ఆ టైంన మేము ఒక బృందంలాగా ఏర్పడి నిత్యావసర సరుకులు సంబంధించి అన్నీ పంపించడం జరిగింది. ఆడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా సహకారం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా TV9 ఆఫీస్ కాడికి కూడా వెళ్ళి మా బృందం కూడా TV9 ఆఫీస్ ద్వారా కూడా పంపించడం జరిగింది. అంటే ఎప్పుడూ మాకుంటే నేను స్టడీ చేసేటప్పుడు కూడా ఝాన్సీ రెడ్డి కోసం ఉప్పల్లో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి 25 లక్షల రూపాయలతో తొలి మీటింగ్ చేసి రాష్ట్ర దృష్టిని ఆకర్షించారు. అట్లాంటి శ్రీనివాసరెడ్డిని ఝాన్సీ రెడ్డి నువ్వెవరు అని అడిగే పరిస్థితికి వచ్చింది. ఏంది అసలు? ఏఐజీ హాస్పిటల్లో మా ఊరు నాకు బ్రదర్ అవుతాడు, శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు. అందరికీ సుపరిచితం. ఎవరే పోయినా కానీ అందరికీ ఒక ఆపద బాంధవులాగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించేసి అందరికీ చూసుకుంటుంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఝాన్సీ రెడ్డి గారు మేడం ఉండి ఇట్లా శ్రీనివాసరెడ్డి మైలారం ఇట్లా తెలుసా మేడం అంటే, ఆయన ఎవరో నాకు తెలియదని అన్నదట. వాళ్ళ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా పక్కకే ఉన్నారట. లేదు ఇట్లా మీకు అంతమంది పెట్టి మీకు ఉప్పల్లా మీకు మొత్తం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని భోజనాలు ఇట్లా పెట్టి అంతా చేసింది కదా మేడం అంటే, ఆ శ్రీనివాసరెడ్డిలో ఎంతమంది ఉంటారో తెలవాలని ఏమున్నదని చెప్పేసి నెగ్లెక్ట్ సమాధానం చెప్పేసి వచ్చిండు. అది నాకు చాలా బాధించింది. అది ఆ సంఘటనతో నేనే తెలియదు అన్నప్పుడు నేను 2 రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక వ్యక్తి దగ్గర నేను తెలియదు అన్న వ్యక్తి దగ్గర నేను ఎందుకు ఉండాలి అని చెప్పి నన్ను బాధించింది. మీరు తెలియకుండానే ఆమె పాలకుర్తి నేతల ఉప్పల్ మీటింగ్కి వచ్చిందా? మీరు తెలియకుండానే, పరిచయం లేకుండానే వచ్చడం కాదు, ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రెడ్డి గారు బాగా చేసింది అన్నది నన్ను మెచ్చుకోవడం కూడా జరిగింది. అంటే తెలిసి ఉంటేనే కదా అక్కడ అంత పెద్ద మీటింగు పెట్టినప్పుడు సక్సెస్ చేసినప్పుడు రావడం జరిగింది. మరి ఆమె ఏ కారణంతో నాకు తెలియదు. అది నన్ను చాలా బాధించింది. పాటలకెళ్ళి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం అదే. ఇన్ని డబ్బులు పెట్టిన మీరు, ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్న మీరు, మిమ్మల్ని కూడా ఆమె గౌరవించకపోవడం కారణం మీ దగ్గర ఏమైనా వైఫల్యం లేదా? మరి ఆ వైఫల్యం ఏందో మరి నాకు తెలియదు. మరి అది నన్ను ఎవరో తెలియదు అన్న వ్యక్తులే చెప్పాలి దానికి. ఎందుకంటే దాని దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను అనలే కదా, నేను నా దగ్గర పరిచయం ఉండి ఒక్కసారి పరిచయం అయితే ఎంత పేదవాడు కానీ ఏడ కనపడగాని బాబు బాగున్నావు అని పలకరించే వ్యక్తి నేను. నా జీవితాలు ఇప్పటి వరకు నాకు
పరిచయమైన ఏ వ్యక్తిని కూడా ఆయన నాకు తెలియదు అని నేను అన్నాను. నా శత్రువు అయినా కానీ నేను ప్రేమించే వ్యక్తిని, ద్వేషించే వ్యక్తిని కాదు. ఎవరినైనా ఆప్యాయంగా అనురాగంగా దగ్గర తీసుకొని పలకరించుకుంటూ ఆపద సంపద అంటే వాళ్ళలో భాగం అవ్వకుండా ముందుకెళ్తాం. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని అడిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా కలిసిరా ఝాన్సీ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ? వచ్చిన ఒక విషయం, ఆమె నేను కలుసుకున్నప్పుడు నేను డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి పోయినప్పుడు అడిగినా, నేను నన్ను పిలిపించినప్పుడు అడిగినా, నేను మేడం గారు నేను మీకు పరిచయం లేనా, మీరు వచ్చేసి మీరు ఎవరో పరిచయం లేదని చెప్పిన తర్వాత మీ దగ్గర నేను ఎలా పనిచేయాలి, అది నాకు బాధ అనిపించేసి తెలియదు అన్న వ్యక్తి దగ్గర నేనుంటే, ఎందుకంటే ఆత్మగౌరవం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేను కోరుకుంటా. ఎందుకంటే దాని గురించి నేను తెలంగాణ అజిటేషన్ అప్పుడు కూడా మిలియన్ మార్చ్ కానీ, సాగరానం కానీ, చెలో ఉస్మాన్ యూనివర్సిటీ కానీ దాంట్లో పాల్గొని దెబ్బలు తిని జైలు కూడా పోయించిన వ్యక్తిని నేను. కాబట్టి నాకు కూడా ఏమనిపించిందంటే, తెలియదు అన్న వ్యక్తి దగ్గర మనం ఉండడం కరెక్ట్ కాదు, నేను సపరేట్ ఉన్నాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే బయటకు రావడం జరిగింది. నేను SRR ఫౌండేషన్ మీద నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. పార్టీ మారకముందు ఎన్నికల సమయంలో చాలామందికి ఝాన్సీ రెడ్డి చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, నా డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొని నా దగ్గర నాయకులు పనిచేసారు, అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. ఇప్పుడు అసంతృప్తి బయట వచ్చిన బ్యాచ్ పైన కూడా అదే ఆరోపణ ఉంది. శ్రీనివాస్ రెడ్డి తీసుకునే బ్యాచ్లో ఉన్నాడా, ఇచ్చిన బ్యాచ్లో ఉన్నాడా? అదే ఆమె అది ఇచ్చిందా తీసుకున్నారా అనేది ఆమె చెప్పాలి, నేను చెప్పలేను అది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అన్ని జీవితాలు ఎప్పుడు ఒక పెట్టే టైపే కానీ ఇట్లా చేదాపి అడుకునే టైప్ కాదు. ఎప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనేటోడు లేకుంటే పస్తులైన ఉంటాడు కానీ అడుక్కునే టైప్ కాదు. ఎందుకంటే వీలైతే జేబులుంటే 10 రూపాయలు సాయం చేస్తాం, లేకుంటే లేదు. అంతేగాని మనం అడుక్కునే టైప్ కాదు. వీలైతే ప్రజలకు నలుగురు సేవ చేయాలన్న ఉద్దేశంతో పెడతాం తప్ప ఎవరి దగ్గర చేయి దాచి ఆశించే వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితి చేయండి. మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలకు ఎంట్రీ అయితే ఆమె మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని, మీరు ఆమెకు పాజిటివ్ యాంటీగా చేయించిందని, ఇదంతా ఒక స్పెక్యులేషన్ ఉంది. అది నేను అది ఖండిస్తున్నది కరెక్ట్ కాదు. అంటే మీరు మీ పనులలో ఝాన్సీ రెడ్డి ఎక్కడ ఆపించే ప్రయత్నం చేసిరనే చర్చ కూడా ఉంది కదా. అంటే ఇక్కడ నా విషయాలనైతే అసలు జరగలేదు. బయట ఏం జరిగింది ఏందనేది మాత్రం నాకు తెలియదు. రకరకాల ప్రచారాలు ఉన్నాయి మీ పైన. ఒకవేళ కోపంతో వస్తుండు బయటికి, చాలా హట్ అయిండు, ఆయన పనులను ఆయన చేసుకుంటుంటే మరీ చెప్పించి ఝాన్సీ రెడ్డి ఆపించడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. లేదు అలాంటిది ఏం లేదు. ఎందుకంటే 25 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అన్న బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి కూడా తెలుసు నేను ఎసటి వ్యక్తిని ఏందన్నది. నేను అలా ఉండేటోని అయితే నా దగ్గర తప్పుంటే అసలు నేను కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చే వ్యక్తిని కాదు. ఇప్పుడు మీరు ఆమెకు నిద్రపోని లాంటి పని చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామాల్లో తిరుగుతున్నారు. మీరు ఆల్రెడీ రాజకీయాన్ని అందిపుచ్చుకొని ఆమెకు ఏం పెయిన్ రాకుండా సూదులేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడున్నా ఎక్కడున్నా కానీ నేనున్న పార్టీకి గెలవాలని కోరుకునే మీ దయాకర్ రావు పైన మా పార్టీ మారిన నాయకులందరూ కూడా ఒక ఆరోపణ చేసిండు, అందరినీ నాయకుడు వాడుకుంటాడు దయాకర్ రావు అని. మిమ్మల్ని వాడుకోడు, మిమ్మల్ని నిలుపుతాడు అని ఒక నమ్మకం ఉందా శ్రీనివాస్ రెడ్డికి? ఇప్పటి వరకు నాకు అన్ని రకాల సహకరిస్తున్నాడు. సరే, ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ మీద మనకు ఒక వేదికను ఏర్పాటు చేసిండు. ఆ వేదిక మీద ఉండి నీ కష్టపడి నా డబ్బుతో నేను ముందు చేసుకుంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా. ప్రతి కార్యక్రమాలు కూడా నన్ను వెన్నుదట్టి నాకు సహకరించేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు అన్నట్టు ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ నా ఫౌండేషన్ మీద నేను ఎలా వెళ్తుంటా కదా, కార్యక్రమాలు చేసుకుంటా. నేను శ్రీనివాస్ రెడ్డి అనేటోడు వ్యక్తుల మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉన్నా వాటి మీదనే ముందుకు పోయే వ్యక్తి కాదు. నా ఫౌండేషన్ అన్నది 25 years నుండి చేసుకుంటూ వెళ్తున్నా, ఇక ముందు కూడా చేసుకుంటూ వెళ్తున్నా. దయాన్ అన్నది ఇప్పటి వరకు నాకు ప్రతి విషయాల్లో నాకు సహకరిస్తున్నాడు, నా వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నాడు. నమ్మకంగా ఉంటాడా ఉండడా అంటే నాకు ఇప్పుడు బయట వ్యక్తుల సంగతి ఏం జరిగిందన్న నాకు తెలియదు. నేను వచ్చిన నాకు 12 monthsలా నాకు మాత్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు. నాకు ఏ కార్యక్రమం చేసినా వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నాడు. నాకైతే నా దృష్టికి వచ్చినాయి, నాకు తెలిసినాయి, నేను చేస్తున్నది ఏంటంటే నాకైతే సహకరిస్తున్నాడు కాబట్టి సహకరిస్తాడని అనుకుంటున్నా. ఫౌండేషన్ని పని కేవలం పేదవాడు వస్తే ఆదుకోవడం. కానీ ఈ 2 నెలలుగా మీరు ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు, నేనున్నా అనే భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు మీ స్థాయి పాలకుర్తి గ్రామంలో
ప్రొజెక్ట్ అయిపోయింది. అంటే ఒకటి నాకు సేవ చేయాలన్నది నాకు మొదటి నుంచి ఉన్నది. నాకు సాధ్యమైనంత వరకు, నా దగ్గర ఉన్నంత వరకు ఎంతో కొంత, నా దగ్గర ఎంతో అమౌంట్ ఉన్న దాంట్లో కొంత తీసి పేదవాళ్ళకి పెట్టాలన్నది నా కాన్సెప్ట్. ఆ ఫౌండేషన్ మీద నేను 25 years నుండి చేస్తున్నాను. చాలామంది తెలుసు హైదరాబాద్లో గుళ్ళు కానీ బళ్ళకు కానీ స్టూడెంట్స్కు ఫీజులు కానీ నా దగ్గరకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నేను వాళ్ళకి సాయం చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను రాజకీయాలకు రానప్పటి నుంచి కూడా జరుగుతున్నది. ఇప్పుడు ప్యూర్లీ రాజకీయం చేస్తున్నారా పాలకుర్తిలో ఏమన్నా? అంటే ఒకటే, నేను ప్యూర్లీ అంటే ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నా కాబట్టి నేను రాజకీయం చేయాలి, తప్పదు అది. సేమ్ అట్నే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏ పార్టీ అని ఎవరినన్నా మీరు కనుక్కోండి, ఏ పార్టీ అని నేను అడగాను. నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఆపదలో ఉన్నాడంటే నేను ఇప్పటి వరకు ఏ వ్యక్తిని కానీ నువ్వు ఏ పార్టీ ఏందని అడగకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నా. కదులుతోంది ప్రతి గ్రామంలో మీ పేరు, మీరు చేసే కార్యక్రమాలు, అది కూడా అసలైన పేదవాడు ఎవరున్నారు, ఎవరికి అవసరం ఉంది అనేది చాలా వాల్యుబుల్. అందరూ రాజకీయాలు చేస్తారు, అందరు ప్రజాసేవలో చేస్తారు, గుర్తించి ఆదుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఇక్కడ పాలకుర్తి ప్రజలకు ఒక బాండింగ్ అనేది రోజు రోజుతో మీతో పెరుగుతోంది, మీ పైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతోంది సినిమా. అంటే అది మనం ప్రజలు చేసే సేవ ద్వారా వచ్చే గుర్తింపు అంతే తప్ప వేరే ఏం కాదు. అక్కడ ఏంటంటే ప్రజలకు నాకు ఎప్పుడైనా ఏదైనా అనిపించినప్పుడు వాళ్ళకు ఎంతో కొంత నా దగ్గర ఉన్న దాంట్లో నా దగ్గరకు వచ్చిన వ్యక్తిని సాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు పేదవాడైంటే 100% మా ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక ముందు కూడా అలాగనే అందిస్తుంటాం. గ్రామాలకు విస్తరించడానికి ఝాన్సీ రెడ్డి పైన కోపంతో విస్తరించిర్రా, లేదు నిజంగానే నాస్తున్నారా? మీరు చేయాల్సిన పని చేస్తున్నట్టు చేస్తున్నారు. నాకు ద్వేషం అన్నది ఉండనే ఉండదు, ప్రేమ ఆప్యాయత అనురాగాలు నాకుంటుంది. నాకు మా తల్లిదండ్రులు నేర్పించిన విద్య అదే, నేను కూడా చేస్తున్నది అదే. ఎవరికి పేదవానికి సహాయపడాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నా. ఫౌండేషన్ ఉద్దేశం కూడా నలుగురికి, నాకు సాధ్యమైనంత వరకు నలుగురికి హెల్ప్ చేయడం తప్ప నలుగురు ద్రోహం చేయడం, మోసం చేయడం అది నా పాలసీ కాదు. మా ఫౌండేషన్ మీద వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ చేస్తే వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు కంపల్సరీ అది ఒక మంచి కార్యక్రమంగా ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా సేవ చేయాలన్న మార్గంతో ఇప్పుడు నేను 2 years కింద నేను పార్టీలోకి వచ్చినా, నేను కాంగ్రెస్లోకి. తర్వాత నేను అక్కడ 7-8 monthsలో నేను ఆల్రెడీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయినాను నేను. కానీ అంతకుముందు కూడా నేను 23 years నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాను నేను. మీకు హైదరాబాద్లో ఎక్కడ ఎవరు అడిగినా చెప్తారు. అయితే ఒకటే, నాకు ఎక్కడ ఇప్పుడు సీతక్క ములుగు గ్రామం ఉంది, ఫ్లడ్స్ వచ్చినాయి. అలాగే 10 గ్రామాలలో 9 గ్రామాలు మీ సేవా కార్యక్రమాలు చేసుకున్నాం. సీతక్కను అప్పుడు నేను ఏ పార్టీలో లేను, కాంగ్రెస్ లేను, ఏ బీఆర్ఎస్ లేను, దేంట్లో లేను. అక్క ఇట్లా మీ దగ్గర నేను టీవీలో చూసినా ఇక్కడ కార్యక్రమాలు చేయాలనిపించింది, నేను ఒక లోడ్ తీసుకొని వచ్చేసిన. అక్కడ ప్రజలకు కంపల్సరీ మీరు ఏడ్స్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. కంపల్సరీ అక్కడ ప్రజలకు నీడ్స్ ఉన్నది, కంపల్సరీ అక్కడ ఎవరినైనా పంపి అంటే, లేదు రెడ్డి నేనే వస్తా అని చెప్పి సీతక్క గారు కూడా 2 రోజులు మా ఎమ్మడి దిగారు. అక్కడ ములుగు గ్రామాల్లో పంచినాం. అప్పుడు నేను ఏ పార్టీ లేను, రాజకీయ గురించి చేయలే. అలాగే రాజమండ్రిలో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ వరదలు వచ్చినాయి. అప్పుడు కూడా నేను సేవా కార్యక్రమాలు చేసాను. అప్పుడు నేను ఏ పార్టీ లేను. అంతేకాకుండా హన్మకొండలో కూడా ఇందిరమ్మ కాలనీ, నాగేంద్ర కాలనీ, ఎన్టీఆర్ కాలనీలో కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు ఈ సీతక్క గ్రామానికంటే ఒక రోజు ముందు ఇక్కడ నేను మంతడం జరిగింది స్లమ్ముల. కానీ అక్కడ వాళ్ళు నేను చేసిన, నేను బీఆర్ఎస్ కాదు, నేను కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ కాదు, అయినా నాకు గుర్తింపు ఇచ్చేసి 15th August రోజు నాకు స్మితా పటేల్ చేతుల మీదకి వెళ్ళి అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా కానీ ఏదైనా మనం మంచి పని చేసినప్పుడు ప్రశంసిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతకన్నా మనం ఏం ఆశించేది లేదు. మనం ఏ పదవులు అడుగుతలేము, ఏది అడుగుతలేము. రేపు మనం కష్టపడడానికి గుర్తింపు వచ్చింది. ప్రజల్ని మాస్ని కోరుకుంటారు. శ్రీనివాస్ రెడ్డి నేను మాసా, క్లాసా, ఏంది? క్లాస్ అండ్ మాస్ అన్ని కలగలిపిన వ్యక్తే శ్రీనివాస్ రెడ్డి. రైతుల కోసం శ్రీనివాస్ రెడ్డి పక్కా ఫైట్ చేస్తాడు. 100% నేను ప్రామిస్ చేస్తున్నా. రైతుల గురించి నేను 100% నా త్రికరణ శుద్ధితోని, అంతకరణ శుద్ధితోని నేను తప్పకుండా రైతుల గురించి పాల్గొంటా. నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా
నేను ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల గురించే తిరుగుతుంటా, ప్రజాసేవ చేసుకుంటూనే ఉంటా. నిజంగా ఇది నేను చేయకపోయి ఉంటే ఈ కుటుంబం రోడ్డున పడేది. మీకు హార్ట్కి టచ్ అయిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సాక్షి పేపర్లో ఒకటి వచ్చింది, చిన్నారి రేణుక అని చెప్పేసి ఒక ఎస్సీ అమ్మాయి, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయింది. నాకు ఎవరు చెప్పాలి, ఆ పేపర్లో చూసిన, నేను చూడంగానే వెంటనే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు. వెంటనే ఫోన్ చేసిన, నాగరాజు అని సాక్షి. ఇమ్మీడియట్లీ ఇట్లా ఉన్నదంటే నేను వస్తున్నా, అమ్మాయిది ఒక్కసారి నేను చూస్తా అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ చెద్దరు ఇట్లా వేసేసేసి 4 కర్రలు పెట్టేసేసి కింద చెద్దరు వేసుకొని పడుకొని ఉన్నది. ఆ పాపను చూస్తే నాకు కళ్ళల్లో నాకు ఆగలేదు. నాకు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి ఇల్లు కట్టించినాం, బాత్రూమ్ కట్టించినాం, ఆమెకు సామాన్ కానీ డ్రెస్లకు కానీ ఒక 10,000 ఇవ్వడం జరిగింది. ఆ పాప హ్యాపీగా గృహప్రవేశం కూడా చేపేయడం జరిగింది. అది నాకు బాగా హార్ట్ను టచ్ చేసిన సంఘటన. అలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్న, ఏ పార్టీ లేను. జీవికే దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి తలిగా వలిపోయి మొత్తం బ్లడ్ అంతా కారుతుంది. అందరు చూస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు. 108 వచ్చింది. ఒక పర్సన్ నుండి ఎందుకు చూస్తున్నావు ఏంటంటే, ఎవరు పట్టాలని ఒక్కరిని పట్టలేను కదా, ఎవరు సహకరిస్తారు, బ్లడ్ అంతా కారుతుంది, నేను కూడా ఇంకా ఇటువంటి పేషెంట్ల దగ్గర చాలా మంది దగ్గర పోవాలి కదా అన్నాడు. ఒక్క సెకండ్ ఆలోచించలేను. నా దగ్గర ఉన్న 2 వ్యక్తులను ఇమ్మీడియట్లీ బట్టేసేసి వాళ్ళను అంబులెన్స్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళినాను. నేను తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నా పర్సులో 10,000 ఉంటే 10,000 నుండి అక్కడ కడితేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించడం జరిగింది. అది కూడా నన్ను బాగా కలిసి వేసింది. మా పార్టీ నిజంగా ఫైట్ చేయగలిగితే ఏ ఇష్యూ పైన ఫైట్ చేస్తారు? దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి. సార్ మేము ఏం చేసినాం సార్, మాకు ఏం లేదు, మాకు 100 గజాలు ఉన్నది, మాకు వ్యవసాయం లేదు, ఏం లేదు, మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే మీకు ఇల్లు ఇస్తామని అంటున్నారు. అది చాలా తప్పండి. అది ఎందుకంటే ఎవ్వరు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు. రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, కాంగ్రెస్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు, ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు ఏది ఉన్నదో, ఉప్పు మీద, పప్పు మీద, అలాగే మనం తాగే వాటర్ బాటిల్ మీద, మనం తీసుకునే లిక్కర్ మీద, ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తుంది. ఆ ట్యాక్స్ మీద వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్స్ కానీ, గవర్నమెంట్ కానీ వాళ్ళు జీతాలు తీసుకొని దాని మీద వచ్చే వాటితోని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం అని చెప్పి రాజ్యాంగాన్ని మోసం చేసుడే కాదు, అంబేద్కర్ గారిని కూడా మోసం చేసినట్టే. అది మహబూబ్ నగర్ అనే విలేజ్లో నాకు వచ్చిన ఒక 15 మంది కుటుంబాలు వాళ్ళకి ఇండ్లు వచ్చేసినాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. లేదు మీకు ఫస్ట్ బిల్లు వచ్చింది, సెకండ్ బిల్లు ఆపేస్తామని చెప్పేసి పార్టీ కండవలేసిండు. అది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే. చేరే వాళ్ళు చేరవచ్చు, వాళ్ళ మీద నమ్మకం భరోసాతో చేరవచ్చు. కానీ మీకు బిల్లు ఆపిస్తామని చేర్పియడం, లేకుంటే మీకు ఇల్లు ఇవ్వమని చెప్పి బెదిరియడం పొలిటికల్ ఫ్లైట్లో ఉంటుందా ఉండరా? 100% ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు దాని గురించి పోరాడడానికి, స్ట్రీట్ ఫైట్ చేయడానికి కూడా శ్రీనివాసరెడ్డి ముందుంటాడు. అక్కడ ఎక్కడ వెనకబోయే ముచ్చటే ఉండదు. ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు ప్రజలతో కలిసి తిరుక్కుంటూ, ప్రజలలో ఒక్కడిగా ఉంటూ ప్రజల గురించి పోరాటం చేస్తాడు. యశస్వి రెడ్డి గెలుపు కోసం ఏం చేసిరు అంటే ఏం చెప్తారు? కష్టపడ్డాం, ఒక కార్యకర్తలా కష్టపడ్డాం. ఇక వాళ్ళు ఏం చేసిళ్ళు ఏంది అన్నది నేను చేసినా, అది చేసినా, ఇది చేసినా అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. పని చేసుకుంటూ పోవడం తెలుసు, కష్టపడడం తెలుసు. నేనేం కష్టపడ్డా ఏంది అన్నది వాళ్ళకి తెలుసు. గెలవక ముందు, గెలిచిన తర్వాత ఏం డిఫరెన్స్ గమనించారు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసి యశస్వి రెడ్డి గారు అండి. మన మొత్తం ఇక్కడ ఝాన్సీ రెడ్డి అనేట ఆమె వాళ్ళ అత్తమ్మ కావచ్చు, బహిర్వారు కానీ ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు. ప్రజలకు సంబంధించిన వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యే గారు. ఇక్కడ అత్త ముచ్చట అనేది ఇక్కడ ఆమె రాజ్యాన్ని కదా పంచాయతీ అంతా వచ్చేదే పాలకుర్తిలో అత్తతో. రాష్ట్రంలో మొత్తం హాట్ టాపికే ఝాన్సీ రెడ్డి. ఎమ్మెల్యేతో విభేదాలు లేవని పదే చెప్తున్నారు. నీడ ఒక ఎమ్మెల్యే, ఆమెనే ఎమ్మెల్యే, ఈమె సంతకాలు పెడుతుంది అనే అభిప్రాయం కూడా నాయకుల్లో, ప్రజల్లోకి ఉంది. అది అలా జరిగితే మాత్రం వాస్తవానికి 100% తప్పు. అది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడ్డప్పుడు ఎమ్మెల్యే గారికి సర్వ హక్కులు ఉండాలి. ఆమెకు ఎందుకంటే ఆమె స్వతంత్ర వ్యక్తి.
ప్రజల గురించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి ఆమె ప్రజల గురించి ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యే గారే నిర్ణయం తీసుకోవాలి. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నాయకులకు ఫండింగ్ చేసి వాళ్ళందరినీ కోపంతో ఆమె పైన ఎంకరేజ్ చేస్తుండు అనే ఒక ఆరోపణ ఉంది మీ పైన. ఈ చాతగాని విధవలు ఈ చిల్లరగాన్ని చేసేదానికి నేను సమాధానం చెప్పలేదు. శ్రీనివాస్ రెడ్డి అనేటోడు నేను ఎందుకు ఫండింగ్ చేస్తాను? నేను ఎమ్మెల్యేనా లేకుంటే నేను ఇప్పుడు ఏమన్నా క్యాండిడేట్నా లేకుంటే నేను పోటీ చేస్తున్నానా? ఇంకా 3 years ఉన్నది. 3 years తర్వాత కూడా అక్కడ ఏం జరుగుతుందనో తెలియదు. మీ స్థాయి కూడా పాలకృతిలో పెరిగింది. ఇప్పుడు ప్రజల గురించి సేవ చేసుకుంటూ ప్రజలు పోయినప్పుడు ఒక ప్రజానాయకునిగా నాకు ఒక గుర్తింపు రావచ్చు, తప్పు లేదన్న. ప్రజలు గుర్తించినప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. కానీ మనం అక్కడ డబ్బులు పెట్టి నాయకులను అలా చేపించే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తిని కాదు. అలాంటి చిల్లర పనులు చిల్లరోళ్ళకే అటువంటి పనులు గుర్తొస్తాయి. ఝాన్సీ రెడ్డి యశస్విని ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మధ్య వాళ్ళ దగ్గర పాజిటివ్లు ఏంటి, వాళ్ళ వైఫల్యాలు ఏంటి? వాళ్ళ దగ్గర ప్లస్ ఏంది మైనస్ ఏంది అన్నది ఒకటే. ఎమ్మెల్యే గారు పనిచేయాలి. ఆమె ఒక పౌరురాలు. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ పాలకుర్తికి సంబంధించిన 7 మండలాలకు ఎమ్మెల్యే గారు అంటే ఏంటంటే ఎలక్షన్ వరకే పార్టీ ఉంటుంది. పార్టీ తర్వాత ప్రజలు కట్టే ట్యాక్సీలు తీసుకున్నప్పుడు ఆమె సాలరీ తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు సేవా కార్యక్రమాలు ప్రజలకు అర్హులకు అందరికీ అందాలి. దయాకర్రావు అంటే అట్నా అంటే నేనున్నా అని చెప్పేసి ఆప్యాయంగా పలకరించేసి దగ్గర తీసుకొని అభిమానించే వ్యక్తి. ఇంకోటి ప్రతి ఒక్కరిని పేరున పిలిచి వాళ్ళను దగ్గర తీసుకున్న వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఇలా పాలకుర్తి ఎక్కడన్నా వెళ్ళండి, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఆయన చేసిన డెవలప్మెంటు ప్రతి ఒక్కరు నేషనల్ హైవేస్ ఉన్నట్టున్నాయండి. సిమెంట్ రోడ్స్, సీసీ రోడ్స్. దయాకర్రావు ఓడిపోవడానికి కారణం ఏంటి? కొంత ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్క మార్గం. రెండోది ఎప్పటికీ ఈయనే ఉంటుండు. ఒక్కసారి మార్పు కోరుకుందాం, మార్చి చూద్దాం అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే సెకండ్ క్యాడరు లీడర్స్ కూడా కొన్ని దిక్కులలో సహకరించలేదు. ఈ 3 కారణాల వల్ల కూడా ఓడిపోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది? నా వీక్నెస్ ప్రజలకు సేవ చేయడం, ప్రజల్లో కలిసిపోవడం, ప్రజలతోని అడుగులు అడిగేసి నడవడం, వాళ్ళతో కలిసి ఉండడం. శ్రీనివాస్ రెడ్డికి ఉన్న బిజినెస్లు ఏమేమి ఉన్నాయి? రియల్ ఎస్టేట్ బిజినెస్. ఆ బిజినెస్ కూడా నేను ఇప్పటి వరకు ఒక 25 years నుంచి ఫీల్డ్లో ఉన్నాం. ఆ బిజినెస్ చేసుకుంటే బిజినెస్ వచ్చేదంటే మేము 3 పార్ట్నర్స్. దాంట్లో కొంత దాంట్లో తీసుకుంటాం. ఇప్పుడు నాకేమైందంటే నాకు అమౌంట్ కూడా నా దగ్గర లేకపోయేసరికే నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, నాకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా కానీ ప్రజలకు ఏదో చేయాలనుకుంటే నాకు డబ్బు కావాలని కూడా ఇప్పుడు మార్కెట్ బాగాలేదు. వాళ్ళ దగ్గర కూడా నేను ఫైనాన్స్ కూడా తీసుకొని, సరే నేను ఉన్న దాంట్లో వాళ్ళకి ఫైనాన్స్ తీసుకొని సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తాను. ఇది కుటుంబంలో తిట్టారా? ఇది ఎవరైనా కుటుంబం ఉండాల్సి ఉంటుంది, పిల్లలకు పెట్టాల్సి ఉంటుంది, కొంత కుటుంబంలో మీ వెనక ఉన్న సపోర్టు అవన్నీ చేయాల్సి ఉంటాయి. ఒకటి నేను 25 years నుంచి ఫీల్డ్లో ఉన్నా, 26 వెంచర్స్ చేసిన, కొన్ని 100 ఎకరాలు అమ్మినా నేను. సరే నాకంటూ ఫ్యామిలీకంటూ కొంత తీసి పక్క పెట్టుకుంటాను ఎవరైనా కానీ. ఇంకోటి నేను సేవ ఏదో ఒక టైంలో అడుగుతారు కదా, ఏంది నాన్న, ఏంది కుటుంబం మీకు? అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, ఓసారి 3 days 4 days కూడా అవుతుంది, మీరు ఫ్యామిలీకి టైం కేటాయిస్తలేరు. వాస్తవానికి ఫ్యామిలీకి టైం కేటాయించలేరు. ఏం మార్చుకోమంటున్నారు మిమ్మల్ని? వాళ్ళు ఏంటంటే కొంత టైం ఫ్యామిలీకి కూడా కొంత టైం కేటాయించమంటారు. ఇంకోటి మొత్తం నువ్వు అంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు నువ్వు ఫైనాన్స్, ఇప్పుడు బిజినెస్ ఓ రోజు ఉంటుంది, ఓ రోజు ఉండదు. నువ్వు ఫైనాన్స్ తీసుకొస్తున్న వాళ్ళకి కట్టాలంటే ఇబ్బందే కదా అని చెప్పేసి కొంత ఉంటుంది. పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి, ఝాన్సీ రెడ్డికి సూటిగా చెప్పేది ఏమైనా ఉందా? ఒకటే మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి, మేడం గారు మీరు ఎక్కడ ఏదైనా కానీ అర్హులకు కంపల్సరీ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు ఎక్కడ అర్హులు ఉంటారో అక్కడకు ఇల్లు కట్టి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈడ పార్టీలు వ్యవస్థలు వాటిని సూచి చేయొద్దు, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇంకోటి అందరికి న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇందిరమ్మ కమిటీలో కూడా అందరు ఆల్ పార్టీ డెలిగేట్స్ని పెట్టేసి
ఆ విలేజ్ సంబంధించి ఆల్ పార్టీ వాళ్ళని పెట్టేసి చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంద్రమ్మ కమిటీ అని పెట్టి కాంగ్రెస్ సభ్యులను వేసుకొని కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇచ్చుకుంటా పోతే ఏదో ఒక 5% ప్రతిపక్షాలకు ఇచ్చుకుంటా పోతే అది న్యాయం చేసినట్టు కాదు, అది మంచి పద్ధతి కాదు. అలా జరగవద్దని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది SRR ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ.